హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో నా వినాయక చవితి రోజు ఎలా గడిచిందో చూపిస్తాను. హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ స్వాతి ముత్యం. సో ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్తున్నాను అన్నమాట. సో లెట్స్ గో. నేనుంటున్న వీధిలోనే ఒక చిన్న వినాయకుని టెంపుల్ గూడా ఉందనమాట. సో, నేను అక్కడికే వెళ్ళాను. ఎందుకంటే ప్రశాంతంగా వినాయక చవితి రోజు దర్శనం చేసుకోవాలి, ఆ స్వామిని పూజించాలని. అండ్ ఇంకా నా అదృష్టం అనుకోని నాకు ఆ రోజు ప్రసాదం కూడా దొరికింది. ఇంకా ఈ టెంపుల్ అయ్యాక మా స్ట్రీట్‌లోనే ఇంకో వైపు నాగలింగేశ్వర టెంపుల్ ఉంది. సో, అక్కడికి కూడా వెళ్ళి ఆ శివయ్యని కూడా దర్శించుకోవాలనుకున్నాను. సో, ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా నాకు దర్శనం జరిగింది. వినాయక చవితి రోజు ఆ శివయ్యని, ఆయన కుమారుడిని కూడా దర్శించుకున్నాను. ఇంకా టెంపుల్ పక్కనే ఒక వినాయకుడిని పెట్టారు. దానికి ఇంకా అరేంజ్‌మెంట్స్ అవుతున్నాయి. సో, ఈవినింగ్ వద్దాంలే అని చెప్పి ఇంకా హాస్టల్‌కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు అసలకే ఆఫీస్ కూడా ఉంది. సెలవు ఇవ్వలేదు. సో, అందుకే హాస్టల్‌కి వెళ్ళిపోయాను. సో, ఈ వినాయక చవితి నాడు పరమాన్నం చేద్దాం అనిపించింది. నా రూమ్‌మేట్‌కి కూడా ఈ డిష్ తెలీదంట. సో, మా అమ్మకి ఫోన్ చేసి ఎలా చేయాలమ్మా అని అడిగితే ఆవిడ రెసిపీ చెప్పింది. సేమ్ ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌తోనే చేశాను. నేను ఫస్ట్ టైమ్ అనమాట ఈసారి వినాయక చవితికి ఇంటికి వెళ్ళలేకపోయాను. నిజంగా చాలా మిస్ అయ్యాను. అండ్ మన ఆంధ్రాలో అయితే చాలా చేస్తారు కదా! లైక్ రకరకాల వినాయకుడిని పెడతారు. పప్పుండ్రాళ్ళు వండుతాము. మన ఇంట్లో పూజ చేస్తాం. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. నేను అవన్నీ చాలా మిస్ అయ్యాను. అందులోనే వినాయక చవితి నా ఫేవరెట్ ఫెస్టివల్. బట్ ఎనీవే ఈసారి ఇక్కడ జరుపుకోవాలని రాసి పెట్టుందేమో. ఫైనల్‌గా నా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. సో, నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఈ పరమాన్నం రెసిపీని సెపరేట్‌గా ఇంకో వీడియో తీసి పెడతాను. ఇందులో జస్ట్ ఆ గ్లిమ్స్ అనేది చూపిస్తున్నాననమాట. మా అమ్మ చేసినంత గొప్పగా రాకపోయినా పర్లేదు బానే వచ్చింది. ఫస్ట్ టైమ్ చేసినాను. అండ్ ఇంకా మా రూమ్‌లో ఇలా చిన్న దేవుడులాగా మేము పెట్టుకున్నాం అనమాట. సో, కొంచెం దేవుడికి ఆ ప్రసాదం పెట్టేసి ఇంక నేను తినేసా. సూపర్! 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 నిజంగా చాలా అంటే చాలా బావుంది. అద్భుత అద్భుతజ్ఞో అన్నట్టుగానే ఉంది. నేను చేసిన వంట తినాలంటే నిజంగానే పెట్టి పుట్టాలి ఎవరైనా సరే. నిజంగా చాలా 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 బాగుంది. ఇంక నా గొప్ప నేనే చెప్పుకోవాలి. ఇంకెవరు చెప్తారు నా గురించి. కానీ బానే వచ్చింది. ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా వచ్చింది. ఇంకా మా వీధిలో పెట్టిన ఈ వినాయకుడిని చూడడానికి ఈవినింగ్ వెళ్ళాను. ఇక్కడ ఈ లైట్ సెట్టింగ్స్ గట్రా చేశారు. అండ్ ఒక చిన్న వినాయక విగ్రహాన్ని పెట్టారు. అండ్ ఆ వినాయకుడిని దండం పెట్టుకున్నాను. అంతా మంచిగా జరగాలి. నన్ను సరైన దారిలో నడిపించే స్వామి అనేసి నేను దండం పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఏసెస్ లేఅవుట్‌లో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు బెంగుళూరులోని. సో, అక్కడ కూడా వెళ్దాం. అక్కడ ఒక పెద్ద సెట్ వేశారని వెళ్తే, ఓ పక్కన వర్షం పడుతుంది. వర్షంలో కూడా అందరూ గొడుగులేసుకొని మరీ లైన్‌లో నిల్చున్నారు. ఇంక ఈ వర్షంలో నా వల్ల కాదు అని చెప్పేసి నేను నెక్స్ట్ డే ఇది క్యాప్చర్ చేశాను. ఇది ఏసెస్ లేఅవుట్‌లో పెట్టింది. దీని ఫుల్ వీడియో అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి అప్‌లోడ్ కూడా చేశాను. ఇక్కడ లింక్‌లో ఇస్తాను. అది కూడా చూసేయండి. ఇక్కడ ఈ డెకరేషన్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు. అండ్ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. కానీ స్టిల్ నేను మా ఊరిని మిస్ అవుతున్నాననమాట. ఎంతైనా ఊరంటే ఊరే కదా! మన ఊరది. మా స్ట్రీట్‌లో అవని, ఇక్కడ ఏఎస్ఎస్ లేఅవుట్‌లో అవని ఏమంటే ఇక 3 డేసే ఉంచారు. బేసిక్‌గా మన ఆంధ్రాలో అయితే మినిమమ్ 9 డేస్ ఉంచుతాం కదా! కానీ ఇక 3 డేస్ ఉంచి 3 డేస్ తర్వాత నిమజ్జనం చేస్తారనమాట. సో, ఇప్పుడు చూపిస్తున్న ఈ క్లిప్స్ మా వీధిలో ఉన్న వినాయకుడిని నిమజ్జనం చేసే క్లిప్స్. సో, బేసికల్లీ ఈ ఏరియా అంతా మొత్తం హాస్టల్స్, పీజీసే కాబట్టి ఫుల్లుగా అందరూ అమ్మాయిలు, అబ్బాయిలు జనాలున్నారు. అండ్ ఇంకా చాలా హడావిడిగా ఉంది. ఈ డ్రమ్ వాయిస్తున్నారు కదా! దీన్ని ఏమంటారో నాకు తెలీదు. కానీ ఇది ఇక్కడ కర్ణాటకలో ఇది ఫేమస్ అనుకుంటా ఈ కళ. ఎందుకంటే నేను చాలా చోట్ల ఏదైనా షాప్ ఓపెనింగ్స్ అయినా, ఎవరినైనా ఇన్వైట్ చేసినా, ఈ కళ అనేది ప్రత్యేకంగా ప్రతి చోట పెడుతూ ఉంటారనమాట. అండ్ చాలామంది ఇలాగా శివుడిలాగా, పార్వతిలాగా వేషం వేసుకున్నారు. ఒక విషయం చెప్పాలంటే ఇంత హెవీ మేకప్ ఏసుకొని అండ్ ఇంత బరువు తల మీద పెట్టుకొని అన్ని వీధులు తిరుగుతూ, ఆ పెయిన్‌ని భరిస్తూ ఈ నిమజ్జనంలో పాల్గొంటున్నారు కదా! సీరియస్‌లీ వి హావ్ టు అప్రిషియేట్ దెమ్.
సో, ఫైనల్‌గా వినాయక చవితి రోజు నుంచి నిమజ్జనం రోజు వరకు జరిగిన హడావుడిది. దట్స్ ఇట్. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఎయ్యండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బై బై.